హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెక్చర్స్ విత్ అఖిల్. ఈరోజు మనం చూసే కాన్సెప్ట్ ఏంటంటే లిస్ట్ కంప్రహెన్షన్ అనమాట. ఈ లిస్ట్ కంప్రహెన్షన్ ఏంటంటే అసలు మనం ఏదైనా కొత్త లిస్ట్ క్రియేట్ చేయాలనుకున్నాం అనుకోండి, పాత లిస్ట్ యూస్ చేస్తూ మనం చాలా లైన్స్ ఆఫ్ కోడ్ రాయాలన్నమాట. ఆ లైన్స్ ఆఫ్ కోడ్ని అవాయిడ్ చేస్తూ ఒక సింగిల్ లైన్లో మనం రాయటమే లిస్ట్ కంప్రహెన్షన్ యొక్క యూస్ఫుల్నెస్ అనమాట. ఇది మెయిన్గా పైథాన్లో ఏంటంటే లిస్ట్ కంప్రహెన్షన్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ టాపిక్స్ అనమాట. ఎందుకంటే చాలా లైన్స్ మనకి రాయకుండా కోడ్ని జస్ట్ ఒక వన్ సింగిల్ లైన్లో మనం రాయొచ్చు అనమాట. సపోజ్ ఇది ఒక బేసిక్ సింటాక్స్ ఆఫ్ ద లిస్ట్ కంప్రహెన్షన్ ఏంటంటే ఫస్ట్ మనం రాయాల్సింది ఎక్స్ప్రెషన్ అనమాట. దాని ఎక్స్ప్రెషన్ రాసిన తర్వాత వీ హ్యావ్ టు రైట్ ఫర్ లూప్ అనమాట. సో సపోజ్ నేను ఒక 10 నెంబర్స్ ప్రింట్ చేయాలనుకున్నాను అనుకోండి, లిస్ట్లో ఒక 10 నెంబర్స్ ప్రింట్ చేయాలనుకున్నాను అనుకోండి, డైరెక్ట్లీ ఐ కెన్ గివ్ స్క్వేర్ బ్రాకెట్స్ ఎక్స్ ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ 0 to 11. సపోజ్ 1 నుంచి స్టార్ట్ చేయాలనుకోండి, స్టార్ట్ 1 అండ్ ఎండ్ విత్ 10 అనుకోండి, వీ హ్యావ్ టు గివ్ 11 అనమాట. సో ఇప్పుడు నాకేం ప్రింట్ అవుతుందంటే 1 2 3 4 5 6 7 8 9 10 అని చెప్పేసి మనకి లిస్ట్లో ప్రింట్ అవుతుంది అనమాట. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన లిస్ట్ కంప్రహెన్షన్ టాపిక్ చేసేటప్పుడు నథింగ్ బట్ లిస్ట్ కంప్రహెన్షన్తో మనం వాడేటప్పుడు విల్ బి గెటింగ్ ద అవుట్పుట్ హ్యాస్ లిస్ట్ అనమాట. సో ఇలా మనకి 1 2 3 4 5 6 7 8 9 10 చెప్పేసి మనకి లిస్ట్లో వస్తాయన్నమాట. నేను ఇంతకు చెప్పినట్టు మనం ఒక లిస్ట్లో నుంచి ఇంకొక లిస్ట్ని క్రియేట్ చేసేటప్పుడు నథింగ్ బట్ ఒక లిస్ట్ కొత్త లిస్ట్ క్రియేట్ చేయాలన్నప్పుడు వీ హ్యావ్ టు రైట్ సో మెనీ లైన్స్ ఆఫ్ కోడ్ అనమాట. సపోజ్ నేను ఇప్పుడు వన్ క్లియర్ ఎగ్జాంపుల్తో మీకు చెప్పాలనుకున్నాను. సపోజ్ నేను ఒక అని చెప్పేసి ఒక లిస్ట్ ఉంది అనుకోండి, 1 2 3 4. నేను వీటికి పవర్స్ అంటే స్క్వేర్ లేకపోతే క్యూబ్ రూట్ కనుక్కోవాలనుకోండి, నేను తర్వాత మళ్ళీ ఒక కొత్త లిస్ట్ క్రియేట్ చేసి అంటే నథింగ్ బట్ ఒక ఎంటీ లిస్ట్ ఇచ్చి దాని తర్వాత వీటికి అపెండ్ చేయాలన్నమాట, నెంబర్స్ని వీటిని అపెండ్ చేయాలన్నమాట బై యూజింగ్ ఏ ఫర్ లూప్ అనమాట. సో ఫర్ ఎన్ నెమ్స్ నమ్ నథింగ్ బట్ నమ్ ఎన్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ నథింగ్ బట్ డబల్ ఇంటూ చేస్తే మనకి పవర్ వస్తుంది కాబట్టి డబల్ ఇంటూ 2 చేసి దాని తర్వాత పవర్ నథింగ్ బట్ POER అని చేసుకుందాం, ఎందుకంటే POW అనేది ఒక కీవర్డ్ లాంటిది అనమాట. సో పవర్ డాట్ అపెండ్ ఆఫ్ ఎన్ ఇచ్చేసి దాని తర్వాత నేను ఇక్కడ ప్రింట్ చేస్తే పవర్ అని చెప్పేసి ఐ గెట్ స్క్వేర్ అంటే స్క్వేర్స్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్ ఇన్ ద ప్రెజెంట్ ఇన్ ద నమ్ లిస్ట్ అనమాట. సో నాకు 1 4 9 16 అని చెప్పేసి ప్రింట్ అవుతుంది అనమాట. సో మనం ఇక్కడ 4 లైన్స్ ఆఫ్ కోడ్ రాయకుండా డైరెక్ట్గా వీ కెన్ రైట్ ఇన్ వన్ సింగిల్ లైన్ అనమాట. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా నమ్ అని చెప్పేసి ఒక లిస్ట్ తీసుకొని ఆ లిస్ట్ నుంచి మనం కొత్త లిస్ట్ క్రియేట్ చేయాలనుకుంటాం, నథింగ్ బట్ పవర్ అనే లిస్ట్ అని క్రియేట్ చేయాలి. సో పవర్ ఈక్వల్ టు లిస్ట్ నథింగ్ బట్ లిస్ట్ కంప్రహెన్షన్ ఒక సింటాక్స్ ఇప్పుడు ఏం రాయాలంటే జస్ట్ నథింగ్ బట్ మనం రాయాల్సింది ఎన్ ఇంటూ 2 సరే నథింగ్ బట్ ఈ ఎక్స్ప్రెషన్ ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసినా సరిపోతుంది. ఎక్కడ ఫర్ ఎన్ ఇన్ నమ్ అనమాట. ఇప్పుడు కనుక మనం పవర్ని కాల్ చేసినా లేదా పవర్ని ప్రింట్ చేసినా వీ గెట్ డైరెక్ట్లీ ద అవుట్పుట్ అనమాట 1 4 9 16 అనమాట. సో ఇక్కడ మనం ఇన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాయకుండా డైరెక్ట్గా వీ కెన్ యూస్ జస్ట్ వన్ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ టు గెట్ ద రిక్వైర్డ్ అవుట్పుట్ అనమాట, అంటే నథింగ్ బట్ రిక్వైర్డ్ లిస్ట్ అనమాట. సో అలానే ఇక్కడ మనం ఏం చేసామంటే డైరెక్ట్గా వితౌట్ ఎనీ కండిషన్స్ లేకుండా వీటన్ని లేకుండా మనం చెక్ చేసుకున్నాం అనమాట. సపోజ్ నాకు కండిషన్స్ ఉండి సపోజ్ నాకు ఇప్పుడు నథింగ్ బట్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఉన్నాయనుకోండి, వీ కెన్ డైరెక్ట్లీ యూస్ దిస్ వన్ ఆల్సో. సపోజ్ నాకు ఓన్లీ ఫస్ట్ 30 నెంబర్స్లో ఓన్లీ ద ఈవెంట్ షుడ్ బి ప్రింట్ అవ్వాలనుకున్నాను అనుకోండి, డైరెక్ట్గా నేను ఒకటి ఎక్స్ ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ 1 31 అని చెప్పేసి ఇచ్చిన తర్వాత ఇఫ్ ఎక్స్ మాడ్యులో 2 ఈక్వల్ టు 0 అని ఇచ్చేసిన we'd get direct the output containing a list where the items in the list are even numbers అనమాట. సో 2 4 6 up to 30 అని చెప్పేసి మనకి ప్రింట్ అయిపోతుంది అనమాట. సో మనం చాలా లైన్స్ ఆఫ్ కోడ్ రాయకుండా జస్ట్ వన్ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్లో వీ కెన్ గివ్ కండిషన్ ఇచ్చేయచ్చు, అలాగే ఫర్ లూప్ ఇచ్చేయచ్చు, అలాగే జస్ట్ డైరెక్ట్గా వాట్ షుడ్ బి పీరియడ్ అని చెప్పేసి కూడా ఇచ్చేయచ్చు అనమాట. ఇక్కడ ఏంటి మీరు గుర్తుపెట్టాల్సింది ఏంటంటే ఈ ఎక్స్ అనేది ఎక్స్ప్రెషన్ అనమాట, ఈ ఫర్ లూప్ అనేది ఇది ఇంతవరకు ఇది నథింగ్ బట్ ఇఫ్ కండిషన్ ఇచ్చేస్తున్నాం అనమాట. సపోజ్ మనకు ఇఫ్ అండ్ ఎల్స్ ఉందనుకోండి, బోత్ కండిషన్స్ ఉన్నాయనుకోండి, మనం ఈ లిస్ట్ కంప్రహెన్షన్ ఒక సింటాక్స్ యూజ్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే నథింగ్ బట్ ఎక్స్ అని చెప్పేసి ఎక్స్ప్రెషన్ నథింగ్ బట్ దట్ షుడ్ బి ప్రింటెడ్ అనమాట. సో ఇఫ్ ఏ కండిషన్ ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 2 మనకి ఎక్స్ డైరెక్ట్గా ప్రింట్ అయిపోవాలి. ఇఫ్ నాట్ మనకి
నథింగ్ బట్ ఎల్స్ x+1 అవ్వాలన్నమాట. ఎక్స్ అనేది ఒకటి ఇంక్రిమెంట్ అవ్వాలన్నమాట. నథింగ్ బట్ ఎప్పుడు ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్ 1,11 అనమాట. ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే నాకేమవుతుందంటే 2 3 3 4 5 6 7 8 9 అనమాట. సో ఇక్కడ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెయిన్గా నాకు 1 నుంచి స్టార్ట్ అవుతుంది ఐటరేషన్, నథింగ్ బట్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తుంది 1, ఇఫ్ 1 గ్రేటర్ దాన్ 2 నాకు ఎక్స్ డైరెక్ట్ ప్రింట్ అవ్వాలి. కానీ మనకి 1 గ్రేటర్ దాన్ 2 ఇట్స్ ఫాల్స్ కదా. సో మనకి ఏమవుతుంది x+1 అవుతుంది. అంటే 1+1 ఎంత 2 అనేది చెప్పేసి డైరెక్ట్ ఎక్స్కి అసైన్ అయిపోయి మనకి ఎక్స్ వాల్యూ ప్రింట్ అవుతుంది అనమాట. సపోజ్ నెక్స్ట్ మనకి వచ్చేసరికి ఎక్స్ ఏమవుతుంది 2 అవుతుంది అనమాట. 2 ఈజ్ గ్రేటర్ దాన్ 2 ఇట్ ఈస్ అ ఫాల్స్ అనమాట. సో 2 ఈజ్ గ్రేటర్ దాన్ 2 ఫాల్స్ కాబట్టి మనకి ఎల్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఎక్స్ ఏంటి 2+1 ఎల్స్లో ఏమవుతుంది ఈ 3 అనేది ఇక్కడ ప్రింట్ అయిపోతుంది అనమాట. 3 అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మనకి 3 వస్తుంది అనమాట. 3 ఈజ్ గ్రేటర్ దాన్ 2 ఎస్ ఇట్ ఇస్ ట్రూ. సో మనకి డైరెక్ట్గా ఎక్స్ అనేది ప్రింట్ అయిపోతుంది అనమాట. ఇలా అప్ టు 10 వరకు ప్రింట్ అయిపోయి యూఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద లిస్ట్ అనమాట. సో ఇలాగా మనం లిస్ట్ కంప్రిహెన్షన్ టాపిక్ మనం యూస్ఫుల్గా అర్థం చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నాకు ఇప్పుడు ఒక అఖిల్ అని చెప్పేసి ఉందనుకోండి. ఇప్పుడు నాకు ప్రతి ఒక్క క్యారెక్టర్ ప్రింట్ అవ్వాలనుకోండి. నేను డైరెక్ట్గా అంటే నథింగ్ బట్ అప్పర్ కేసులో నాకు ప్రింట్ అవ్వాలనుకున్నాను అనుకోండి. నేను డైరెక్ట్గా char.upper అని చెప్పేసి ఇచ్చేసి ఫర్ క్యారిన్ నేమ్ అని చెప్పేసి ఇచ్చేస్తే నాకు ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇన్ ద అఖిల్ అంటే నథింగ్ బట్ క్యారెక్టర్ ఇన్ ద నేమ్ నాకు అప్పర్ కేసులో వస్తుంది అనమాట. నథింగ్ బట్ AKHL వీఆర్ గెటింగ్ లిస్ట్ అనమాట. సపోజ్ మనకు ఒక లిస్ట్ ఉందనుకోండి. సపోజ్ A = 1, 2, 3, 4 అని చెప్పేసి ఉందనుకోండి. మనం దానికి ఉన్న ప్రతి ఎలిమెంట్ని మనము 10 టైమ్స్ ఇంక్రిమెంట్ చేయాలనుకోండి. నథింగ్ బట్ 10 టైమ్స్ మల్టిప్లై చేయాలనుకున్నాం అనుకోండి. నథింగ్ బట్ వీ హ్యావ్ టు గెట్ ద అవుట్పుట్ యాజ్ 10, 20, 30, 40 అనుకోండి. మనం ఏం చేయాలంటే x × 10 ఫర్ x in A అనమాట. అప్పుడు ఏమవుతుందంటే మనకి ప్రతి ఒక్క ఎలిమెంట్ మనకి 10 టైమ్స్లో మనకి ప్రింట్ అవుతుంది అనమాట. ఇఫ్ యూ వాంట్ టు మల్టిప్లై అనే ఎలిమెంట్ అంటే ప్రతి ఒక్క ఐటమ్ని మనము కొన్ని టైమ్స్ మల్టిప్లై చేయాలనుకోండి. వీ కెన్ డైరెక్ట్లీ యూస్ లిస్ట్ కంప్రిహెన్షన్ టెక్నిక్ అనమాట. సపోజ్ మనము ఒక స్ట్రింగ్లో ఉండి ఆ స్ట్రింగ్లో ఉన్న ఓన్లీ క్యారెక్టర్సే మనకు ప్రింట్ అవ్వాలి, నాట్ ద డిజిట్స్ అనమాట. సో వీ కెన్ డైరెక్ట్లీ యూస్ లిస్ట్ కంప్రిహెన్షన్ టెక్నిక్ విత్ ఎ కండిషనల్ ఇఫ్ అనమాట. సో సపోజ్ ఇప్పుడు నాకు x = 1 2 3 అఖిల్ అని చెప్పేసి ఉందనుకోండి. నేను డైరెక్ట్గా ఏం చేయొచ్చు అంటే ఒక లిస్ట్ కంప్రిహెన్షన్ సింటాక్స్ ఇచ్చేసి సపోజ్ ఇక్కడ A ఫర్ A in X if X dot nothing but A dot is alpha ఆఫ్ అని చెప్పేసి ఇచ్చేసాను అనుకోండి. ఐ గెట్ ద ఓన్లీ ద క్యారెక్టర్స్ ప్రెసెంట్ ఇన్ ద లిస్ట్ అనమాట. సో ఇక్కడ నాకు ఎందుకు ఎర్రర్ వస్తుందో మీరు చెప్పండి. ఎందుకంటే వీఆర్ అసైనింగ్ ఎ స్ట్రింగ్ వితౌట్ డబుల్ కోట్స్ అనమాట. సో వీ హ్యావ్ టు గివ్ ఇన్ డబుల్ కోట్స్ అనమాట. సో నాకు డైరెక్ట్గా ఓన్లీ ద క్యారెక్టర్స్ ప్రెసెంట్ ఇన్ ద లిస్ట్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది అనమాట. సపోజ్ నాకు ఓన్లీ 1 2 3 ప్రింట్ అవ్వాలనుకోండి. వీ కెన్ డైరెక్ట్ యూస్ ఈజ్ డిజిట్ అని చెప్పేసి ఇచ్చేస్తే మనకి డైరెక్ట్గా ఓన్లీ డిజిట్స్ ప్రింట్ అవుతాయి అనమాట. స్పెల్లింగ్ తప్పించాం డిజిట్ ఓన్లీ 1 2 3 అని చెప్పేసి మనం ప్రింట్ అయిపోతాయి అనమాట ఒక లిస్ట్లో. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి లిస్ట్ కంప్రిహెన్షన్ టెక్నిక్స్ చాలా యూస్ఫుల్ అనమాట. అంటే సింటాక్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో మీరు ఒక 2 3 4 టైమ్స్ మనం ప్రాక్టీస్ చేసేస్తే మనకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. సో మనము లిస్ట్ కంప్రిహెన్షన్ టెక్నిక్స్ యూస్ చేస్తే మనకు చాలా ఈజీగా ఫాస్ట్గా మనము కోడ్ని రాయొచ్చు అనమాట. సో మళ్ళీ ఒకసారి మనము ప్రతి ఒక్కటి క్లియర్గా అర్థం చేసుకుందాం. మళ్ళీ ఒకసారి రివైజ్ అనమాట. సో లిస్ట్ కంప్రిహెన్షన్ ఏం చేస్తుందంటే మనకి మెయిన్గా ఇట్ ఈస్ ఎ షార్టర్ సింటాక్స్ అనమాట. అంటే మనం కొత్త లిస్ట్ని క్రియేట్ చేయాలనుకున్నాం అనుకోండి బేస్డ్ ఆన్ ద వాల్యూస్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ లిస్ట్. అంటే పాత లిస్ట్లో ఉన్న వాల్యూస్తో మనం కొత్త లిస్ట్ని క్రియేట్ చేసుకున్నాం అనుకోండి చాలా చిన్న సింటాక్స్తో మనము క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే 1 సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ వల్ల లేకపోతే 2 లైన్స్ ఆఫ్ కోడ్లో మనం చేసేయచ్చు అనమాట. సో ఇక్కడ మనం ఏం చేసామంటే మనం ఓన్లీ 1 to 10 వాల్యూస్ ప్రింట్ చేయాలనుకున్నాం అనుకోండి. యూ కెన్ డైరెక్ట్లీ యూస్ ఎక్స్ ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ అని చెప్పి నథింగ్ బట్ ఎక్స్ప్రెషన్ అనమాట. మనం ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నాము అయితే అసలు మనం లాజిక్ ఏంటి, మనం 10 వాల్యూస్ అంటే ఫస్ట్ ఉన్న వాల్యూని ప్రింట్ చేయాలనుకున్నామా లేకపోతే దాన్ని మల్టిప్లై బై 10 చేయాలనుకున్నామా నథింగ్ బట్ ఒక ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి మనం ప్రింట్ చేయాలనుకున్నాం అనుకుంది. ఆ ఎక్స్ని మనం ఇక్కడ పెట్టి అంటే ఇక్కడ ఇవ్వాలి. దాని తర్వాత ఫర్ లూప్ ఇచ్చిస్తే మనం డైరెక్ట్గా ప్రింట్ అవుతుంది అనమాట. సో మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మనము ఫర్ లూప్లో మనం 3 లైన్స్ రాసామన్నమాట. నథింగ్ బట్ వీ వాంట్ ఏ న్యూ లిస్ట్ బేస్డ్ ఆన్ ద నమ్ లిస్ట్ అనమాట. పవర్ లిస్ట్లో మనము నమ్ లిస్ట్లో ఉన్న వాల్యూస్కి
2తో అంటే నథింగ్ బట్ స్క్వేర్ ఆఫ్ ద వాల్యూస్ మనకు కావాలనుకోండి, నార్మల్గా మనం రాస్తే మనం డైరెక్ట్గా ఇక్కడ అపెండ్ మెథడ్ అండ్ యూస్ చేయాలన్నమాట. కానీ అపెండ్ మెథడ్ యూస్ చేయకుండా ఆ లాజిక్ని డైరెక్ట్గా మనము ఒక సింగిల్ లిస్ట్లో ఇచ్చేయచ్చు అనమాట, సింగిల్ లిస్ట్కి అసైన్ చేయొచ్చు అనమాట బై యూజింగ్ లిస్ట్ కంప్రెన్షన్ టెక్నిక్ అనమాట. ఇదేంటి నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ ఎక్స్ప్రెషన్ అనమాట. ఇక్కడ n×2 అనేది ఒక ఎక్స్ప్రెషన్ అనమాట. ఇది ఫర్ n in num అనేది మనకి ఫర్ లూప్ అనమాట. సో డైరెక్ట్లీ వీల్ గెటింగ్ 1 4 9 16 అనమాట. సపోజ్ మనకు ఒక ఇఫ్ కండిషన్ ఉందనుకోండి, మనం లిస్ట్ రాసేటప్పుడు చాలా ఇఫ్ కండిషన్స్ ఉంటాయన్నమాట. సో ఒకవేళ మనం ఇఫ్ కండిషన్ ఉన్నప్పుడు మనం ఎట్లా రాయాలి లిస్ట్ కంప్రెషన్ టెక్నిక్ యూస్ చేసి. సో సేమ్ మనం రాసిన తర్వాత సేమ్ లైక్ ఎక్స్ప్రెషన్ రాస్తాము, దాని తర్వాత ఫర్ లూప్ ఇచ్చేస్తాము. ఫర్ లూప్ ఇచ్చేసిన తర్వాత మనం డైరెక్ట్గా ఇఫ్ కండిషన్ ఇచ్చేయచ్చు అనమాట. ఇఫ్ కండిషన్ ఇచ్చేస్తే మనకు డైరెక్ట్గా ఇది ప్రింట్ అయిపోతాయి అనమాట వాల్యూస్. సపోజ్ మనకు బోత్ ఇఫ్ అండ్ ఎల్స్ ఉన్నాయనుకోండి, మనం ఫస్ట్ రాయాల్సింది ఏంటంటే ఎక్స్ప్రెషన్ రాయాలన్నమాట. ఎక్స్ప్రెషన్ రాసిన తర్వాత వీ హ్యావ్ టు గివ్ ఇఫ్ కండిషన్ అనమాట. దాని తర్వాత ఎల్స్ ఇచ్చేయాలన్నమాట. దాని తర్వాత మనం లాస్ట్లో ఫర్ లూప్ ఇచ్చేయాలన్నమాట. సో ఇది మనకి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇలానే మనం డైరెక్ట్గా ఇక్కడ మనం ఒక సింగిల్ స్ట్రింగ్ని మనం దాన్ని అప్పర్ కేస్లో కన్వర్ట్ చేయాలనుకుంటే వీ కెన్ డైరెక్ట్లీ యూస్ దిస్ అనమాట. అంటే మనం ప్రతి ఒక్క సింగిల్ క్యారెక్టర్ మనకి అప్పర్ కేస్లో కన్వర్ట్ అవుతుంది అనమాట. మనకి అవుట్పుట్ వచ్చేది మాత్రం వీఆర్ గెటింగ్ అవుట్పుట్ యాజ్ లిస్ట్ అనమాట. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన లిస్ట్ కంప్రెన్షన్ టెక్నిక్ యూస్ చేసినప్పుడు విల్ గెట్ ద అవుట్పుట్ యాజ్ ఎ లిస్ట్ అనమాట. అలానే మనం సపోజ్ ప్రతి ఒక్క ఎలిమెంట్ని 10 టైమ్స్తో మల్టిప్లై చేయాలనుకున్నాం అనుకోండి, వీ కెన్ డైరెక్ట్లీ యూస్ ఎక్స్ప్రెషన్ దట్ ఈస్ నథింగ్ బట్ x×10 ఫర్ x in a. మీకు ఇంకొకసారి మీకు క్లియర్ చెప్తాను ఏం జరుగుతుంది అనేది. ఫర్ లూప్ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ x in a నథింగ్ బట్ x in a, ఈ ఏ దగ్గరికి వెళ్తుంది అనమాట. ఈ ఏ ఇక్కడికి వెళ్తుంది. ఈ ఏలో ఏమేమి ఉన్నాయి 1 2 3 4 ఉన్నాయి. సో ఫస్ట్ ఎక్స్ ఏం చేసుకుంటుంది అంటే 1 వాల్యూ తీసుకుంటుంది అనమాట. ఈ 1 వాల్యూ తీసుకొచ్చి ఎక్స్ప్రెషన్ దగ్గరికి విసిరేస్తుంది అనమాట. విసిరేసిన తర్వాత ఏమవుతుందంటే ఎక్స్ప్రెషన్లో ఏముంది 1×10 ఉందన్నమాట. సో 1×10 10 అని చెప్పి అసైన్ అవుతుంది అనమాట. దాని తర్వాత ఎక్స్ అనేది ఒకటి ఇంక్రిమెంట్ అవుతుంది, నథింగ్ బట్ ఇండెక్స్ అనేది ఒకటి ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఇండెక్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఫస్ట్ ఇండెక్స్లో 2 ఉంది కదా, 2ని విసిరేసి 2×10 చేస్తుంది, అది 20 ప్రింట్ అవుతుంది అనమాట. దాని తర్వాత సెకండ్ ఇండెక్స్లోకి వెళ్తుంది అనమాట. సెకండ్ ఇండెక్స్లో ఏముంది 3 ఉంది కాబట్టి మనకి 3×10 అని చెప్పేసి 30 ప్రింట్ అవుతుంది అనమాట. మరి థర్డ్ ఇండెక్స్లో ఏముంది 4 ఉంది, ఆ 4ని 4×10 అని చెప్పేసి 40 ప్రింట్ అవుతుంది అనమాట. ఇలాగా మనము లిస్ట్ కంప్రెన్షన్ టెక్నిక్ యూస్ చేస్తాం అనమాట. అలానే మనము సపోజ్ ఒక స్ట్రింగ్లో మనం ఓన్లీ డిసిట్ని ప్రింట్ చేయాలనుకోండి, డైరెక్ట్గా వీ కెన్ యూస్ లిస్ట్ కంప్రెన్షన్ టెక్నిక్ బై యూజింగ్ a.isDct అని చెప్పేసి మనం ప్రింట్ యూస్ చేయొచ్చు అనమాట. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఫస్ట్ నార్మల్గా పైథాన్లో ఒక సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఈ లైన్ ఆఫ్ కోడ్లో మనకి ఫస్ట్ ఫర్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. దాని తర్వాత మనకు కండిషన్ అనేది సెట్ అవుతుంది అనమాట. ఆ కండిషన్కి వచ్చిన తర్వాత ఆ వాల్యూ వచ్చి ఇక్కడికి మనకి ఎక్స్ప్రెషన్లోకి వస్తుంది అనమాట. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లెక్చర్స్ విత్ అఖిల్. జై హింద్.